మామూలుగా జనరల్గా పేరెంట్స్ బయట పిల్లలకి ఏ విధంగా అయితే చూస్తారో సేమ్ ఆ నీడ్స్ అన్నీ ఇక్కడ మేము తీర్చడానికి ఎలాంటి లోటు లేకుండా చూస్తాం కాబట్టి వీళ్ళు మాతోని కంఫర్టబుల్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, ఫుల్ ఎంజాయ్గా ఉంటారు. ఇక్కడ ఇలా వర్క్ చేయడం, ఇంత చిన్న పిల్లల్ని చూసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే రాబోయే సమాజంలో మంచి సిటిజన్స్ని, ఒక వాల్యుబుల్ సిటిజన్స్ని తయారు చేయాలని, మారల్ వాల్యూస్, మారల్ ఎథిక్స్ ఉన్న పిల్లల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో నా వంతు కృషి చేస్తున్నానని చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇప్పుడు MSW చేస్తున్నానండి. MSW కంప్లీట్ అయిపోతుంది ఇయర్తోని. తర్వాత కూడా ఇక్కడనే కంటిన్యూ అవుతాను. ఫ్యూచర్ ప్లాన్ ఇంకా మంచిగా చదువుకొని ఇక్కడ ఇలాంటి పిల్లల కోసము ఈ అమన్ వేదికలని ఇంకేమైనా ఫర్దర్గా హెల్ప్ చేయాలని ప్లాన్లో ఉన్నాను. చిన్నప్పుడు పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. సో నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు బయట సమాజంలో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయొద్దు. ఆ ఉద్దేశంతో నేను అనుకోకుండా దేవుడు నాకు లక్కీ ఛాన్స్ ఇక్కడ కల్పించాడు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నీ పేరేంటమ్మా? నా పేరు లలిత మేడం. ఏ క్లాస్ అవుతున్నావు? 6th క్లాస్ అవుతున్నాను. ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి నేను 3 సంవత్సరాలు అవుతుంది. మా మమ్మీ చనిపోయింది చిన్నప్పుడే, నాకు తెలియని వయసులో మా మమ్మీ చనిపోయింది. తర్వాత మా డాడీ కొంతవరకు చదివిపించిండు, 1st క్లాస్ వరకు చదివిపించిండు. తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల మా డాడీ నన్ను చదువు మానిపించారు. తర్వాత మా పెద్దక్క కాలువ పని అని అక్కడికి తీసుకెళ్ళింది. అక్కడ ఇంకా ట్రైన్లో ప్రయాణం వల్ల డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత ఇంకా హైదరాబాద్కి వచ్చాము. అలా ఇంకా కొంతమందిని హెల్ప్ తీసుకొని హైదరాబాద్కి వచ్చాము. ఇంకా ఉండడానికి ఇల్లు లేక ఏం లేక పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక మా అక్క కొన్ని రోజులు ఒక ఇంట్లో పనిచేసింది. అక్కడే నేనున్నా. తర్వాత ఇంకా నన్ను కూడా ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో పనిలో పెట్టింది. ఇలా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. తర్వాత నన్ను NSLP వాళ్ళు అని ఒకరు వచ్చిండ్రు. ఇంకా వాళ్ళు నన్ను నవజీవన అనే ఒక హోమ్లో చేర్పించారు. సో ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి నన్ను అమన్ వేదిక రెయిన్బో హోమ్లో జాయిన్ చేశారు. ఈ హోమ్లోకి వచ్చిన తర్వాత నేను కూలిపోయిన సంతోషాన్ని తిరిగి మళ్ళీ పొందగలిగాను. చాలామంది పిల్లలు బడిలోకి వెళ్ళడం చూస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చేది. అలా నాకు చదువుకునే అదృష్టం లేదా అని ఒక్కొక్క టైంలో ఏడ్చేదాన్ని. ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్ సీతాఫల్ మండిలో 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇంకా మేము గేమ్స్లలో కూడా పార్టిసిపేట్ చేశాము. ఇంటికాడ ఉండి పొందలేని ఆనందం, వేరే హాస్టళ్ళల్లో ఉండి పొందలేని ఆనందం ఈ అమన్ వేదిక రెయిన్బో హోమ్లో పొందుతున్నాము. నీ పేరేంటమ్మా? నా పేరు మహేశ్వరి. నేను 6వ తరగతి చదువుతున్నాను. అసలు చిన్నప్పటి నుండి మా నాన్న మమ్మీని ఫుల్ కొట్టేవాడు. పోలీసు వాళ్ళు కూడా మా డాడీని పట్టుకెళ్ళిన తర్వాత కూడా నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ పోలీసు వాళ్ళ కాలు పట్టుకొని మా డాడీని ఎలాగైనా బయటికి రప్పించాను. మా మమ్మీ అన్నది ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పిన తర్వాత మా మమ్మీ పరిస్థితి చూడలేక ఇక్కడ బెగ్గింగ్ చేయడానికి వచ్చాను RTC క్లాసులకి. ఇట్లా ఆడుకుంటూ మా మమ్మీకి రోజు తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. చాలా రోజులు అయిన తర్వాత పిడిసి వచ్చింది మా మమ్మీ ఇళ్ళలో పని చేస్తుంటే కూడా నేను వద్దని చెప్పి మా మమ్మీని అక్కడనే ఉంచేసి నేను ఇళ్ళలో పని చేయడానికి వెళ్ళాను. వాళ్ళు నెలకి 100 రూపాయలే ఇచ్చేవాళ్ళు. ఇంకా డబ్బులు సరిపోలేక హోటళ్ళ ప్లేట్లు కూడా కడిగాను. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత శైలజ మేడం నా మేడం వచ్చారు. ఇక్కడ అమన్ వేదిక రెయిన్బో అనే హోమ్కి తీసుకొచ్చిన తర్వాత నాకు కొంచెం అసలు చదివే రాకపోయేది. అసలు అక్షరాలు ఎలాంటివో కూడా తెలీదు. తర్వాత తోటి పదాలు నేర్పించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మదర్ చనిపోయింది. మా డాడీ ఉన్నాడు, ఇప్పుడు నాకు మా అన్న ఉన్నారు. వాళ్ళు నన్ను ఏం చూసుకోరు. ఇక్కడ ఉన్న పెద్ద ఫ్యామిలీ, మా అక్క చెల్లెలతోటి కలిసిమెలిసి ఉంటాం మేము. పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? నేను పెద్ద అయిన తర్వాత IPS కావాలనుకుంటున్నాను. ఇంకా బాగా నాలాంటి పిల్లలు ఎవరైనా ఎక్కడన్నా ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి అమన్ వేదిక రెయిన్బో హోమ్లో ఉండి నాలాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు ప్రేమలత. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? 5 years అవుతుంది. నాకు ఇక్కడ చాలా బాగుంది. ఇంట్లో ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ ఇక్కడనే నాకు బాగుంటుంది. నేను ఇంతకుముందు ఒక దగ్గర పనిచేసేదాన్ని. అక్కడ 3 years దాకా చేశాను. అక్కడ ఒకరోజు బాసన్లు తోమలేదని సరిగా బాగా కొట్టిండ్రు. అయితే
ఏం చేయాలో తెలియక వాళ్ళని ఎదిరించిన గట్టిగా, నన్ను ఇట్లా కొట్టకండి, వేరే హాస్టల్లో వేస్తేయండి, లేదంటే చంపేయండి అని అంటే ఒక 2 days అయినాక తర్వాత నిర్మలక్క వచ్చి నన్ను అమన్ వేదిక రెయిన్బో హోమ్కి తీసుకొచ్చు. నా పేరు లావణ్య. ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అవి పర్చేసింగ్ కమిటీ, క్లీనింగ్ కమిటీ, డిసిప్లిన్ కమిటీ, మానిటరింగ్ కమిటీ, ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. పర్చేసింగ్ కమిటీ వచ్చేసి ఆంటీ వాళ్ళు కూరగాయలకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎట్లా కూరగాయలు తీసుకుంటున్నారో తెలుసుకోవడం. క్లీనింగ్ కమిటీ మొత్తం అంతా క్లీన్గా ఉందా లేదా చూసుకోవాలి. ఫుడ్ కమిటీ వచ్చేసి ఫుడ్ అంతా బాగుంటుందా, పిల్లలు మంచిగా తింటున్నారా లేదా చూసుకోవడం ఫుడ్ కమిటీ. డిసిప్లిన్ కమిటీ పిల్లలందరినీ సైలెన్స్గా చూసుకోవడం, డిసిప్లిన్ కమిటీ చూసుకోవాలి. ఈ పవిత్ర ఆశ్రమంలో ఏమీ ఆశించకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉచితంగా సేవ చేయటమే కాకుండా మంచి సమాజాన్ని నిర్మించడం మా బాధ్యతగా గుర్తిస్తున్నామని, ఇదంతా మా పూర్వజన్మ సుకృతమని భావించి తమ వంతుగా సేవ చేయటానికి ముందుకు వచ్చిన వీరు ఈ ఫౌండేషన్ గురించి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ అడ్వకేట్ సోషల్ వర్కర్ మాయాబ్రహ్మం నరసింహం గారు మనతో ఉన్నారు. వారు ఈ ఆర్గనైజేషన్కి వచ్చి స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ ఉంటారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఈ ఆర్గనైజేషన్లో మీరు ఎలాంటి సేవలు అందిస్తూ ఉంటారు? నా నుంచి అయిన సహకారం నేను హోమ్కి అందిస్తూ ఎంతోమంది మిత్రులను తీసుకొచ్చి ఇక్కడ ఎన్ని రకాలుగా సేవలు అందించడం జరుగుతుంది. 3 నెలల క్రితం పిల్లలకు యూనిఫామ్స్ సప్లై చేసి ఈ స్టాఫ్ని అంతా కూడా సంతృప్తిపరిచి మేమున్నాము. మా సికింద్రాబాద్లో మేము ఈ హోమ్కు అన్ని రకాలుగా పిల్లలకి ఎలాంటి లోటు లేకుండా మేము సేవలు అందిస్తామని చెప్పి అమన్ వేదిక రెయిన్బో హోమ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు స్ట్రీట్ చిల్డ్రన్ కానివ్వండి, పేరెంట్స్ లేని వాళ్ళు కానివ్వండి, అటువంటి నిరుపేదల పిల్లలను తీర్చిదిద్ది వారికి షెల్టర్ ఇచ్చి ఫుడ్ అరేంజ్ చేసి ఇక్కడ మంచి వాతావరణంలో ఒక క్రమశిక్షణ వాతావరణంతో వారికి చదువులు అందించి ఈరోజు ఆ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నందుకు అమన్ వేదిక రెయిన్బో హోమ్ యొక్క స్టాఫ్ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు ముందు కూడా కొనసాగిస్తానని హామీ ఇస్తూ ఎవరైనా దాతలు కానీ వాలంటీర్స్ కానీ మీరు స్వచ్ఛందంగా వచ్చి ఆ పిల్లలకు మీ యొక్క సహకారం అందించి ఆ పిల్లల యొక్క భవిష్యత్తును ఎంతో మంచిగా తీర్చిదిద్దుతున్న అమన్ వేదిక రెయిన్బో హోమ్ యొక్క స్టాఫ్తో సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ పిల్లల దగ్గర గడిపే క్షణాలు మనము ఎంత మధురమైన క్షణాలంటే ఆ మాటల్లో చెప్పలేకపోతూ ఉన్నాం. మరి అలాంటి కార్యక్రమానికి మీరు పిల్లలను ఈ కార్యక్రమాన్ని తీస్తున్నందుకు ఆర్కే న్యూస్ ఛానల్ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. Hi, I'm Sujit. I'm studying my MBA from Bajrika College, associated with Aman Vedika since 3 years. We come here during the times of festival times, and every Sunday we come here and we educate them and we play with childrens and we be with childrens and we share all the things, and if they have any problems also they tell us and we'll definitely resolve them. And when it comes to this activities, daily activities, the children are backward in these activities, so in that also we will encourage them and we motivate them to make them good in better way and in better situation. The best thing from Aman Vedika I can see here is children's. If I have any problems also, I come here, I'll share with children's. Means whenever I come here, I just forget all my botherings and everything, and I'll be very happy if I see them. At least I spend a half an hour also, it's more than enough. And 1 hour I can't be for a half an hour. At least it takes 3 hours to be here. One thing I can say is our country is our responsibility. So let's guys, any youngsters, anyone, please come forward to look after small children are roadside stations, and they are facing a lot of problems. So better please come forward and make them good. ఈ రెయిన్బో ఫౌండేషన్ వారు మానవ సేవలో భాగంగా ఇక్కడి పిల్లలను సంరక్షించి విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా పలు కార్యక్రమాలతో ఈ చిన్నారులకు మానసికంగా, శారీరకంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఎప్పుడైనా ఈ ఆశ్రమాన్ని విజిట్ చేయవచ్చని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆశ్రమానికి తమ వంతు విరాళాలు అందించి ఈ రెయిన్బో ఫౌండేషన్లో మీరు భాగస్వాములు కావచ్చని ఇక్కడ నిర్వాహకులు అంటున్నారు. సోషల్ ఆర్గనైజర్ ఎల్ఏ గారు మనతో ఉన్నారు. అతనితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు మామూలుగా జనరల్గా పిల్లల్ని ఎక్కడెక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకొస్తారు ఇక్కడికి? మేము జనరల్గా మాకు మెయిన్ పిల్లలు ఎక్కడ దొరుకుతారని అంటే మెయిన్గా రైల్వే స్టేషన్స్, ముఖ్యంగా రైల్వే స్టేషన్స్. ఎందుకని అంటున్నామంటే మనకి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా పెద్ద, సౌత్ సెంట్రల్ రైల్వేకి పెద్ద కూడలి ఇది.
ఈ పిల్లలు ఎక్కువగా రైల్వే స్టేషన్లోకి రావడానికి అవకాశం ఏంటంటే ముఖ్యంగా ట్రైన్లో ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న కారణాలతోటి పిల్లలు ఇళ్ళ నుంచి బయటకు వస్తుంటారు పిల్లలు. అట్లాంటి పిల్లల్ని రెస్క్యూ చేయడం కోసం మా అమన్ వేదిక తరఫున 2004 నుంచి నేను మా నిర్మల మేము ఎప్పుడు పొద్దున్న 6 గంటల నుంచి మొదలుకొని రాత్రి 10 గంటల వరకు స్ట్రీట్ ప్రజెన్స్ చేస్తూ ఉండేవాళ్ళం. అన్ని ప్లాట్ఫామ్లు తిరుగుతూ పిల్లలు ఎక్కడెక్కడ తప్పిపోయి పారిపోయి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళను ఈజీగా ఐడెంటిఫై చేసేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు లేని పిల్లలు అంటే ఒక లుక్ వేరేగా ఉంటుంది. వాళ్ళని చూసి ఇమీడియట్గా వాళ్ళకు ఆ టైంలో వాళ్ళకి ఏది నీడ్ ఇమీడియట్ ఇంటికి వెళ్ళి పిల్లలు ఉంటారు. కొంతమంది ఏమో అక్కడే ఏదో చిన్న కారణంతో వచ్చి రిటర్న్ వెళ్ళడానికి ఇష్టపడని పిల్లలు ఉంటారు. అట్లాంటి పిల్లల్ని మేము వేరే వేరే హోమ్స్కి రెఫర్ చేసేవాళ్ళం. ఎవరైనా పిల్లలు ఎవరు లేకుండా హెల్ప్లెస్గా ఉన్న పిల్లలు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే మా ఈ నంబర్కు ఫోన్ చేసి మీరు కాల్ చేస్తే ఎనీ టైం మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం. మా ఫోన్ నంబరు 8099880741. ఈ నంబర్కి ఎనీ టైం కాంటాక్ట్ చేయొచ్చు. అలాంటి పిల్లల్ని మేము రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేటి సమాజంలో తమ పిల్లల కోసం పక్క వాళ్ళ పిల్లలు ఏమైనా పర్వాలేదు అనుకునే మనుషుల మధ్య మాకు మానవత్వం ఉంది. మానవత్వం మాలో మిగిలి ఉన్నంత వరకు మేము అనాథ పిల్లల్ని కాపాడతాం అంటున్న వీరిని నిజంగా అభినందించవలసింది. ఇలా ఏ సంబంధం లేని అనాథ పిల్లల కోసం పాటుపడే ప్రతి ఒక్కరు కూడా ఈ 100 కోటికో ఒక్కరు.